శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4 అధ్యాయములు పూర్తి చేసి ఈరోజు 5వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. 5వ అధ్యాయము ఎలా ప్రారంభమైందంటే 2, 3, 4 అంటే 3 అధ్యాయముల యొక్క ఉపదేశం తర్వాత అర్జునుడికి మళ్ళీ సందేహం కలిగినది. ఈ సందేహం నిజంగా ఎలా ఉంటుందంటే, రామాయణమంతా విని మళ్ళీ రామునికి సీతకు ఉన్న సంబంధం ఏమిటి అన్నట్లుగానే ఉంటుంది. ఎలా? ఇదంతా మీరు విన్నాక మీకే అనిపిస్తుంది, ఇంత చిన్న సంశయం మళ్ళీ అర్జునికి ఎలా కలిగింది అని మీరు అనుకుంటారు. ఎందుకంటే పాపం అర్జునుడు ఆ భయంతో భీతిల్లిపోయి ఆ శోకములో స్థితిలో ఉన్నటువంటి అర్జునుడికి డైరెక్ట్గా కృష్ణ పరమాత్మ బుల్లెట్స్ లా చెప్తున్నారు. మధ్యలో ఎటువంటి దృష్టాంతాలు, వివరణ, వ్యాఖ్య చేసేవాళ్ళు ఎవరు లేరు మధ్యన కృష్ణునికి అర్జునునికి. మనం అదృష్టవంతులం. కృష్ణ పరమాత్మ చెప్పిన యొక్క జ్ఞానాన్ని విడమరిచి అరటిపండు తొక్క తీసి తినిపించేటట్లు మన గురు పరంపర మనకు అందించారు. భగవత్పాదులు శంకరాచార్య పుణ్యమా, అదేవిధంగా మన గురు శిష్య పరంపర ద్వారా మనకి పూర్తి వ్యాఖ్య దృష్టాంతములతో పాటు వివరణ అందింది. కాబట్టి మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. మనం అదృష్టవంతులం, ధన్యులం. పాపం అర్జునునికి మధ్యలో ఎటువంటి వ్యాఖ్య, భాష్యము విస్తారంగా లేదు. కాబట్టి అర్జునుడికి అంత ఇంకా ప్రశ్న అడుగుతున్నారు అన్నమాట. అయితే మనం ప్రశ్న అడగడానికి మూల కారణం ఒకటి ఉంటుంది. మా వద్ద కొంతమంది వస్తారు, మా నుండి ఈ విధంగా సమాధానం స్వామీజీ చెప్తే బాగుండును అని అనుకునే వస్తారన్నమాట. వచ్చేటప్పుడు వాళ్ళు ఊహించిన విధంగా మనము ఎటువంటి పరిష్కారం చెప్తే వాళ్ళు అంగీకరించడానికి టైం పడుతుంది బాగా. అదే వాళ్ళు ఊహించినట్లుగా మనం చెప్తే పరిష్కారము ఎగిరి గంతు వేస్తారన్నమాట. ఇక్కడ అర్జునుడికి ఏమైందంటే, అర్జునుడు ఊహించే విధంగా పరిష్కార మార్గం భగవాన్ కృష్ణ చెప్పట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అర్జునుడు ఊహించేది తప్పు అని చెప్తూ సరైనటువంటి మార్గము, శాశ్వత పరిష్కారం ఇచ్చారు. కానీ అర్జునుడు ఏం కోరుకుంటున్నాడు? శభాష్ అర్జున,
నువ్వు ఎంత అహింసావాదువు. ఎలాగైతే మన స్వతంత్ర ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం చేస్తే ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయి మొత్తము దేశం విడిచిపెట్టి ఎలాగైతే పారిపోయారో, ఆ సత్యము అహింసవాదంతోనే భారతదేశం స్వతంత్రం వచ్చింది. ఎంతో మంది ఉరికంబాలు ఎక్కినా దానికి ఎవరు భయపడలేదు. సుభాష్ చంద్రబోస్ లాంటి ఆర్మీలకు కూడా ఎవరు భయపడలేదు. పిడికిడు ఉప్పు తీసుకొని చేసినంత మాత్రాన మొత్తం ప్రపంచం అంతా కదిలిపోయిందని అన్నట్టుగా అర్జునుడు ఏం కోరుకుంటాడు? సన్యాసం తీసుకుంటాను, హింస నాకు వద్దు అని ప్రేలాపనలో ఉన్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? నువ్వు సన్యాసికి అర్హత లేదు, సన్యాసం తీసుకునే సాహసం స్వభావం నీకు లేదు అని ఒక గొప్ప పరిష్కారం చెబుతుంటే అర్జునుడు రుచించట్లేదు. ఇలాంటి స్వభావంతో ఉన్న అర్జునుడికి ఈ ప్రశ్న వస్తున్నది. కాబట్టి మంచి సుదినం ఈ అధ్యాయం ప్రారంభించి ఇంట్రడక్షన్లోకి వెళ్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః. అథ పంచమోऽధ్యాయః. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ. సన్యాసం కర్మణాం కృష్ణ. సన్యాసం కర్మణాం కృష్ణ. పునర్యోగం చ శంససి. పునర్యోగం చ శంససి. పునర్యోగం చ శంససి. యశ్రేయయేతయోరేకం. 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 తన్మే బ్రూహి సునిశ్చితం. తన్మే బ్రూహి సునిశ్చితం. తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం కర్మణాం కృష్ణ. పునర్యోగం చ శంససి. సన్యాసం కర్మణాం కృష్ణ. పునర్యోగం చ శంససి. సన్యాసం కర్మణాం కృష్ణ. పునర్యోగం చ శంససి. యశ్రేయయేతయోరేకం. తన్మే బ్రూహి సునిశ్చితం. యశ్రేయయేతయోరేకం. తన్మే బ్రూహి సునిశ్చితం. యశ్రేయయేతయోరేకం. తన్మే బ్రూహి సునిశ్చితం. ఉత్తమం. ఈ యొక్క శ్లోకములో అర్జునుడి యొక్క సందేహం ఏంటంటే, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయములో ఈ 3 అధ్యాయములో వివరణ ఇచ్చారు, భగవాన్ స్పష్టంగా ఇచ్చారు. కానీ ఈయన కోరుకునే విధంగా లేదని చెప్పి మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఏమిటని? ఇంతకీ ఈ సన్యాసాశ్రమం గొప్పదా, గృహస్థాశ్రమం గొప్పదా అన్నట్టుంది ప్రశ్న. ఈ కర్మనామ సన్యాసం అనేది గొప్పదా, లేకపోతే కర్మయోగం అంటే పునః యోగం చ గొప్పదా? మరి ఒకసారేమో సన్యాసి గొప్పదంటున్నావు, మరోసారేమో కర్మయోగం గొప్పదంటున్నావు. ఇంతకీ సన్యాసాశ్రమం గొప్పదా, గృహస్థాశ్రమం గొప్పదా? రెండింటికి పొగుడుతున్నావు నువ్వు. ఈ 2 చేయడం నా వల్ల కాదు, ఏదో ఒకటే చెప్పాలి. అందుకే ఈ రెండింటి మధ్య ఏది గొప్పది, నాకు ఏదైతే మంచి శ్రేయస్సు కలిగిస్తున్నదో గాబరొద్దు కృష్ణ, ఆలోచించు. 1 10 సార్లు ఆలోచించి
నాకు ఒకే ఒకటి మంచిది అని చెప్పు, గొప్పదని చెప్పు అని అంటున్నాడు అర్జునుడు. ఎంత తెలివితేటలు వాడుతున్నాడు చూడండి, వాడుతున్నారు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, అర్జున మనకి మొట్టమొదటి చెప్పాను 3వ అధ్యాయం నుండి ఏంటని చెప్పారు, మనకి సాధన అండ్ జీవన విధానము 2 ఉన్నాయి. మనకి వేదం ఏం చెప్పింది, మన జీవన విధానం తెలియజేసి ఈ జీవన విధానములో ఎటువంటి తపస్సు సాధన ద్వారా మీ మానవ జీవితం యొక్క పూర్తి లక్ష్యంగా ఉన్న ప్రయోజనం అంటే మోక్ష ప్రయోజనం ఎలా పొందాలి. ఎందుకు, అజ్ఞానముతో వచ్చిన కోరికల వలన అహంకారముతో మనము సతమతం అవుతున్నాము. నిజానికి మనకి బంధనము లేదు, మోక్షము లేదు. నిజం చెప్పాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి బర్రెలు కాస్తున్నాడు. ఒక 25-30 బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెలు అడవికి తీసుకెళ్ళి వాటికి మేపుతూ పోషణ కోసం అడవిలో తిప్పారు. అయితే ఒకసారి మళ్ళీ గ్రామానికి వచ్చే ముందు సాయంత్రం అయినది, వర్షము తుఫాను పట్టుకున్నది. ఇక బర్రెలు తీసుకుని గ్రామానికి రాలేని పరిస్థితుల్లో ఆ అడవిలో ఒక కుటీరం కనిపించినది, ఒక చిన్న సాధు కుటీరం. అయితే బర్రెలన్నీ ఆ సాధు కుటీరం దగ్గరికి మళ్ళించి, మహాత్మా ప్రణామాలు స్వీకరించండి అన్నారు. ఓకే నాయన, మంచిది, ఏంటి నీ సమస్య అన్నారు. మహాత్మా, ఇప్పుడు నేను గ్రామానికి వెళ్ళలేకపోతున్నాను, ఈ గాలివాన తుఫానులో ఈ ఒక్క రాత్రికి ఇక్కడ తలదాచుకోవాలని భావిస్తున్నాను అన్నారు. సాధువులు ఎప్పుడు కూడాను తమ వద్దకి వచ్చిన వారికి పో వెళ్ళిపో అని అనరు. అతిథి దేవోభవ అని వారికి ముందుగానే తెలుసు బాగా. సరే నాయన, కాస్త విశ్రమించి ఇక్కడ ఈ రాత్రికి నా దగ్గర ఏదో కొంత కిచిడి ఉంది, కిచిడి ప్రసాదము కొంత తీసుకొని నీ విశ్రమించన్నా. మహాత్మా, నాకు సమస్య లేదు, నా బర్రెల సమస్య అన్నారు. ఏంటి, వీటికి కట్టాలి అంటే తాళ్ళు కావాలి, తాడులు నాకు కావాలి కదా, తాళ్ళు ఎక్కడ తెస్తావన్నారు. ఏమి తాళ్ళు అక్కర్లేదు నాయన, నీ బర్రెలు ఎక్కడికి పోవు అన్నారు. లేదు మహాత్మా, నేను ప్రతిరోజు ఆ బర్రెలకెళ్ళి తాళ్ళతో బంధిస్తేనే అవి ఉంటాయి, లేకపోతే ఉండవు అన్నారు. సరే నాయన, నేను వాటి సంగతి చూస్తానన్నా. ఏంటి, ఒక పని చెయ్యి, నేను ఒక మంత్రం ఇచ్చినాను అనుకోండి మీకు. మహాత్మ చెప్పండి. ఇలాగ బర్రె దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చొని ఒంగోని ఆ పాదముల దగ్గర నువ్వు ఎలాగైతే ప్రతిరోజు ఆ తాడుతో ఇలా ముళ్ళేస్తున్నావో కాలుకి, అలాగ 3 సార్లు ఇలాగాను ఇలాగ జస్ట్ చిన్న శబ్దం చేస్తూ అలాగ చెయ్యి అన్నారు. ఓకే, అంత మహాత్ముల యొక్క మంత్ర బలం ఉంటుంది కాబట్టి ఆయన ముందే తెలుసు అనమాట. సరే, ప్రతి బర్రె దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర ఇలాగ ముళ్ళేస్తున్నట్టు ఇలాగ చేతులు తిప్పుతున్నాడు శబ్దాలు చేసుకొని. అన్ని బర్రెలు కూడాను మా యజమాని మాకు ఇక బంధించాడు, కట్టేశాడు కాబట్టి ఇక ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదని బర్రెలన్నీ పడుకున్నాయి. అయితే ప్రాతకాలంలోనే 3:30-4 గంటలకే లేచి గ్రామానికి బయలుదేరాలని చూస్తున్నాడు ఆ యొక్క బర్రెల కాపరి. మరి మహాత్ముకి ఎందుకు డిస్టర్బ్ చేయడము, నిద్రాభంగం అవుతుందో, లేకపోతే వాళ్ళ తపస్సు ధ్యానము మెడిటేషన్ ఎక్కడో ఉంటారు ఆయన అని 2 నమస్కారాలు పెట్టేసి బయట నుండి బర్రెల దగ్గరికి వెళ్ళాడు. ఇక ఎలాగ కట్టలేదు నీకు తెలుసు కదా, అందువలన కర్రతో పట్టిలాగా అంటుంటే ఏ బర్రె కూడా లేవట్లేదు. అలాగ ప్రయత్నించి చివరికి అర్థమైంది, ఓహో మహాత్మ మంత్రంతో మొత్తం వీటిని బంధించారు కాబట్టి నాకు ఆ మంత్రం తెలియదు విప్పడం, అందుకే ఇవి లేవట్లేదు అని మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురువు అంటే మహాత్మ. పాహిమాం త్రాహిమాం, మీకు నిద్రాభంగం అవుతుంది, మీ తపస్సు భంగం అని నేను బర్రెలను తీసుకుని పోదామని వెళ్తే ఒక బర్రె కూడా లేవట్లేదు మహాత్మ, ఆ మంత్రం ఒకసారి విప్పండి అన్నారు. మహాత్ములు ఒకసారి నవ్వి చిరునవ్వుతో మందహాసంతో నవ్వి
బిడ్డ, నువ్వు మంత్ర దీక్షమని రాత్రి ఇచ్చాను కదా, ఏం చేశావు? బర్రె దగ్గరికి వెళ్ళి ఇలా కడుతున్నట్టు ఇలా చేతులతో చేసి శబ్దం చేశాను. మరి అదే ఇప్పుడు మళ్ళీ బర్రె దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా విప్పుతున్నట్టు శబ్దం చెయ్యి అన్నారు. ఓహో అవునా అని మళ్ళీ బర్రెలన్నింటి దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా విప్పుతున్నట్టు శబ్దం చేశాడు. బర్రెలన్నీ కూడాను లేచి నడవడం మొదలుపెట్టాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? రాత్రి బర్రెలకు బంధించడం అనేది, ఆ తాళ్ళతో బంధించడం అనేది భ్రమ, అజ్ఞానమే. మరి ఉదయం తాళ్ళు విప్పడం అనేది కూడా భ్రమ, అజ్ఞానమే. ప్రతి జీవి కూడాను నేనే కర్తను, నేనే కర్మలు చేసేస్తున్నాను, నేనే సంసారంలో ఉన్నాను, నేను గృహస్థును అని పెద్దలు చెప్తారు. ఎంపసైజ్ చేసుకుని ఆ పదం ఎంత బాగా చెప్తారంటే అబ్బబ్బ వినడానికి వినసొంపుగా ఉంటుంది. మేము గృహస్థులము కాదండి, మాకెక్కడ సాధ్యం. మీరు సన్యాసులు కాదండి, మీకేమీ బాధ్యత లేదు. ఇక్కడ సన్యాసుల గృహస్థులు అనేది కాదు, నేను ఆత్మస్వరూపులను ఒక్కరు కూడా చెప్పరే అని అంటున్నాడు శంకరాచార్య. అందువలన ఈ బర్రెలకు తాళ్ళతో కట్టడం ఎంత సత్యమో తాళ్ళతో విప్పడం కూడా అంతే సత్యం. అందువలన మనకి సంసార బంధనం అనుకోవడం కూడాను బర్రెలకు తాళ్ళతో కట్టినట్టే. మరి మోక్షం ఏంటి? ఆ బర్రెలకు ఉదయాన్న తాళ్ళు ఇప్పినట్టే. అందుకే ఇక్కడ నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఎవరికి కావాలి? ఎవరైతే బంధించబడి ఉన్నారో వాళ్ళకు కావాలి. మీరందరూ వివేకవంతులు, విజ్ఞానవంతులు, మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు. ఒక్క విషయం చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరికైనా సరే బెయిల్ పిటిషన్ అప్లై చేయాలంటే ఎవరికి? మీకు కావాలా, నాకు కావాలా? చెంచలగూడలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి కావాలా? చెంచలగూడ జైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి బెయిల్ పిటిషన్ కావాలి. మీకు నాకు అక్కర్లేదు. ఎందుకు? మనం జైల్లో లేము, మనకెందుకు బెయిలు? అంటే ఎవరైతే జైల్లో బంధించబడి ఉన్నారో వాళ్ళకి విడుదల కావాలి, ముక్తి. అందువలన సదామే సమత్వం న ముక్తే న బంధ అని అంటారు అనమాట. ఎందుకు? నువ్వు ఆత్మస్వరూపమై ఉన్నావు, నువ్వు ఎప్పుడు బంధనములు లేదు ఆత్మగా. అందుకే ఆత్మకి ఎప్పుడు మోక్షం అక్కర్లేదు. స్వామీజీ, మరి బంధనంలో ఉన్నది ఎవరు? పరిచ్ఛిన్నమైనటువంటి అహంకారం అనే అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి అహంకారం కర్త. నేను సంసారిగా బంధనములో ఉన్నానని భావిస్తున్నది. మరి మోక్షం ఆత్మకు వస్తుందా? మరి ఎవరికి వస్తుంది స్వామీజీ? మోక్షం ఆత్మకు సంబంధం లేదు. అది ఎప్పుడు దానికి బంధనము లేదు, మోక్షము లేదు. మరి ఈ అహంకారం అనే ఈ పరిచ్ఛిన్నమైనటువంటి జీవాత్మకి మోక్షం కావాలి. ఎందుకు? అది జైల్లో ఉన్నది, కారాగ్రహం అని, శరీరం అనే కారాగ్రహంలో ఉన్నది జీవాత్మకే. విడుదల బెయిల్ కావాలి తప్ప మీకు అక్కర్లేదు. అందువలన ఇది తెలుసుకోవడానికి 2 సాధనలు చెప్పారు. మొట్టమొదటి ఏంటి ఆ సాధనలు? కర్మయోగము, జ్ఞానయోగము. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి నేను తీసుకోవచ్చా స్వామీజీ కృష్ణ అంటున్నాడు అర్జునుడికి. కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, అర్జున, కర్మయోగము జ్ఞానయోగము ఎంచుకునే మార్గము లేదు. ఎందుకు? వంట వండాలా, భోజనం చెయ్యాలా అన్నట్లు ఉంది. వంట వండాలా, భోజనం చేయాలి ఏంటండి? ముందు భోజనము వండాలి, తర్వాత తినాలి. అంటే క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి జరిగే విధానికి రెండిని మీరు ఎంచుకునే మార్గం ఎక్కడ ఉంది? లేదు. కాబట్టి కర్మయోగం అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఎందుకు? మీ చిత్తశుద్ధి కావాలి అంటే అంతఃకరణము, హృదయము, బుద్ధి అంత పవిత్రం కావాలి. ప్రతి ఒక్కరికి కావాల్సిందే. తరువాత జ్ఞానయోగం చేసి మీ యొక్క స్వరూప తత్వ జ్ఞానముతో చిదానంద రూప కృష్ణ స్వరూప శివలాగా ఆత్మస్వరూపంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే,
కర్మయోగం ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. అంటే మనం పీజీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ టు డిగ్రీ ప్రతి ఒక్కరూ చదవాల్సిందే, తర్వాత పీజీ. లేకపోతే నేను డిగ్రీ చేయాలా పీజీ చేయాలా అని ఎక్కడైనా ఉంటుందా? అలా ఉండదు. డిగ్రీ చేయాలా పీజీ చేయాలి ఏంటండి, డిగ్రీ అందరూ చేసిన తర్వాత పీజీకి వెళ్ళాలి. మరి కర్మయోగం జ్ఞానయోగం అంటే కర్మయోగం చేసిన తర్వాతనే జ్ఞానయోగంకి వెళ్ళాలి. ఇది స్పష్టం చేశారు కృష్ణ పరమాత్మ ఇంతకు ముందే 3వ అధ్యాయం. అయితే రెండోది ఉన్నది ఏంటి? నిష్ఠ, అంటే జీవన విధానము. ఇక్కడ మీకు ఛాన్స్ ఉంది, ఎంచుకునే ఛాన్స్. నేను గృహస్థగా ఉండవచ్చునా, సన్యాసిగా ఉండవచ్చునా? ఇక్కడ మీకు అవకాశం ఉన్నది. ఏంటి? గృహస్థగా ఉండి కూడా కర్మయోగము చేసి జ్ఞానయోగము ద్వారా మోక్షము. ఒకవేళ సన్యాసాశ్రమంలోకి వెళితే కర్మయోగము చేసి చిత్తశుద్ధి సాధించి జ్ఞానయోగము ద్వారా మోక్షము. మరి కర్మయోగము చేయడానికి జ్ఞానయోగం చేయడానికి 2 ఆశ్రమ విధానాలు, అంటే జీవన విధానాలు ముఖ్యమైనవి. ఏంటి? గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమం. అయితే మరి రెండింటికి తేడా ఏమిటి అంటే, కర్మయోగం బాగా సాధించాలి, జీవించాలి, అనుష్ఠానం చేయాలంటే గృహస్థాశ్రమం అనేది చాలా బాగా సహకరిస్తుంది. ఎందుకు? పంచమహాయజ్ఞములు, అనేక యజ్ఞ యాగాలు, దాన ధర్మములు, చారిటీలు నువ్వన్నీ చేయాలంటే నీకు ఒక ధనధాన్యములు ఉండాలి, నీకు కుటుంబ సభ్యులు అందరూ ఉండాలి. నువ్వు అనేకమైన కార్యాలు చేయాలంటే నీకు గృహస్థాశ్రమం అనేది, హౌస్ హోల్డర్ లైఫ్ అనేది సానుకూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మరి జ్ఞానయోగం చేయాలంటే గృహస్థాశ్రమం ఎలా ఉంటుంది? కాస్త కఠినంగా ఉంటుంది. ఎందుకు? మీకు అనేక బాధ్యతలు. గురువు గారు ఏమన్నారంటే, వివాహము చేసుకోవడం అనేది అంటంట భార్యాభర్తలు అనేవి 3 ముడులతో జరుగుతుంది వివాహము. కానీ ముడులు కనిపించినటువంటి సంబంధాలు 30 ఉంటాయట వాటి వెనక. అలాగా ఒక న్యూడిల్స్ ఇలాగ మనము ఆ ఫోర్క్తో ఇలాగ లేపితే ఎలాగైతే ఒక చైన్ లాగా ముద్దలాగా వస్తాయో పైకి, ఆయన మాత్రం 3 ముడులు వేశారు ఒకరి మెడలో. కానీ ఆ అమ్మగారికి అనుసరించి 30 ముడులు ఉన్నాయి బయటికి కనిపించకుండా. అందువలన వివాహం, పెళ్లి అనేది, కొంతమంది అంటారు మ్యారేజ్ ఇట్ ఇస్ నాట్ ఏ వర్డ్, ఇట్ ఈస్ ఏ సెంటెన్స్, ఇట్ ఇస్ నాట్ ఎండ్ అంటారు. ఇట్స్ ఏ కామెడీ, మీరేం సీరియస్గా తీసుకోవద్దు. అంటే మ్యారేజ్ ఇట్ ఇస్ ఏ వర్డ్, ఇట్ ఇస్ నాట్ ఏ వర్డ్ అండి. అంటే మ్యారేజ్ అనగానే మనం ఏమనుకుంటాము? ఒక చిన్న పదం అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ వర్డ్, ఇట్ ఈస్ ఏ సెంటెన్స్, ఇట్ ఈస్ నెవర్ ఎండ్ అంటారు. అలాగన్నట్టు ఈ వైవాహిక జీవితంలో, గృహస్థాశ్రమంలో సమర్థవంతమైనటువంటి ఒక కార్యాచరణతో ముందుకెళ్ళాలి. ఎందుకు? బాధ్యతలు అనేకం ఉంటాయి. కాబట్టి బాధ్యతలన్నీ చూసుకుంటూ జ్ఞానయోగం చేయడం అనేది ఒక ఎదురీత, నదిలో ఎదురీత ఈదుతున్నట్టు అనమాట. అందువలన గృహస్థాశ్రమం అనేది కర్మయోగమునకు అత్యంత అనుకూలంగా ఉండి జ్ఞానయోగమునకు కాస్త కష్టంగా ఉంటుంది. సాధ్యం కాదని కాదు, మీరందరూ గృహస్థాశ్రమంలో ఎక్కువ మంది ఉండి జ్ఞానయోగం ఇప్పుడు చేస్తున్నారు కదా. మరి అందువలన ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, గృహస్థాశ్రమానికి ప్లస్ ఏంటి? మీకు కాస్త మీ కుటుంబ సభ్యులు అందరూ ఉండి ఒక తాత్కాలికమైనటువంటి భద్రత ఉంటుంది. ఒక ఇల్లు పటిష్టంగా, కొన్ని అవసరాలు వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అక్కడికక్కడ తాత్కాలికమైనటువంటి పరిష్కారములు అయినప్పటికీ తాత్కాలిక భద్రత ఉంటుంది. బాధ్యతలు అనేకం ఉంటాయి. అందువలన సన్యాసాశ్రమం తీసుకుంది బెస్ట్ ఏమో. అర్జునుడు కనిపిస్తుంది అలాగా. కృష్ణ పరమాత్మ అంటున్నారు, సన్యాసాశ్రమంలో బాధ్యతలు ఏమి ఉండవు. ఎందుకు? భార్య ఉండదు, భర్త ఉండదు, పిల్లలు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, బంధువులు ఉండరు, మిత్రులు ఉండరు. అమ్మో అల్లుడు వచ్చాడు. అల్లుడు అంటే మామూలా?
భయంకరమైన వ్యక్తి అల్లుడు. ఎందుకు? అల్లుడు ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు తప్ప అల్లుడిని మీరు ఎప్పుడు కంట్రోల్ చేయలేరు. ఎందుకు? అక్కడ ఏమేనంటే అక్కడ బొలి పెరుగుతుంది, అక్కడ మన పిల్ల, మన మన బిడ్డ. కాబట్టి అల్లుడు బిడ్డ ద్వారా మనల్ని కంట్రోల్ బాగా చేస్తుంటారు అన్నమాట. అందుకే సంస్కృతంలో జామాత అంటారు, అంటే అల్లుడికి జామాత. సాధారణంగా గృహస్థులు ఈ నవగ్రహాలు భయపడి తిరుగుతుంటారు, అలా జీవిస్తుంటారు. అల్లుడేమో 10వ గ్రహం అంట, జామాత దశమో గ్రహ అంటారు అన్నమాట మహాత్ములు. అందువలన ఇలాంటి బాధ్యతలు సన్యాసికి లేవు. మరి సన్యాసికి ఏంటి ఇంకా లాభము అంటే నిత్య నిరంతరము జ్ఞానయోగము చేసుకునేందుకు సమయం ఉంటుంది. కానీ మైనస్ పాయింట్, నష్టం ఏమిటి? తాత్కాలికమైనటువంటి భద్రతలు ఉండవు. ఏ సమయానికి ఏది వస్తుందో అది భిక్ష చెయ్యాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి అంతా ఈశ్వరుడికి, ఈ శరీరం అంతా ఈశ్వరుడికి అప్పగించేశాడు. కాబట్టి తనకి తాత్కాలికమైనటువంటి సొలేస్, భద్రత ఉండదు. కాబట్టి సన్యాసికి ఆయన భోజనంకే దిక్కులేని పరిస్థితిలో ఆయన యజ్ఞయాగాలు ఇవన్నీ ఏం చేయగలడు? కాబట్టి కర్మయోగం ఆయనకి ఏంటి? కర్మయోగము ఆశ్రమం యొక్క సేవ, అక్కడ ఉంటే గోవులు ఉంటే గో సేవ, అక్కడ గురువు ఉంటే గురువు సేవ, అక్కడ టెంపుల్ ఉంటే టెంపుల్ సేవ, ఇవి ఆయన సేవలు. అది కర్మయోగం కింద వస్తుంది. దీన్ని బట్టి మీరు చెప్పండి, మన సమాజం అంతా చాలా పక్కాగా విభజించింది. గృహస్థులు ఏం చెయ్యాలి? అన్నదానాలు గృహస్థులు చెయ్యాలి, యజ్ఞయాగాలు గృహస్థులు చెయ్యాలి, గోశాలలు గోసేవ గృహస్థులు చెయ్యాలి. అనేక రకమైన సేవల ద్వారా ఆ గృహస్థులు కర్మయోగము శ్రద్ధాభక్తితో చేస్తే అత్యంత పవిత్రత వస్తుంది. మరి సన్యాసి ఏం చేయాలి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం ముఖ్యం. అందువలన ఇప్పుడు సన్యాసులు చాలా మంది మా దగ్గరికి వచ్చి, స్వామీజీ మేము గోశాల పెట్టాము, స్వామీజీ అన్నదానం చేస్తున్నాము, స్వామీజీ మహాశక్తి యాగాలు చేస్తున్నాం రండి అంటారు. నాకు లోపల నవ్వు వస్తుంది, బయటకంటే ఫీల్ అవుతారని నవ్వము. కానీ ఇవన్నీ గృహస్థులు చేయాల్సి నువ్వు చేస్తున్నవేంటి అంటే, నువ్వు సన్యాసిగా వ్యాసములో ఉన్న గృహస్థువా అని అనుకుంటే లోపల నేను ఆయన చూసి ఆయనకి చెప్పను, మళ్ళీ ఫీల్ అవుతారు ఆయన. అంటే దీన్ని బట్టి అర్థమేమవుతుంది? ఇప్పుడు సన్యాసులు చేసే కర్తవ్యాలన్నీ గృహస్థులు చేస్తుంటే, గృహస్థులు చేయాల్సిన కర్తవ్యములన్నీ సన్యాసులు తీసుకున్నారు. ఇప్పుడు బయటికి మాత్రం వస్త్రధారణ అలాగే ఉంది, వాళ్ళ యొక్క కర్తవ్యాలు మార్చుకున్నారన్నమాట. అందువలన దీన్ని పరధర్మ ఆచరణము అన్నారు కృష్ణ పరమాత్మ. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అందువలన ఇప్పుడు సమాజంలో మీరు ఒక్కసారి తొంగి చూడండి, అంతా పరధర్మ ఆచారమే ఉన్నది తప్ప స్వధర్మాచరణము లేదు. అందువలన ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారంటే స్పష్టం చేశారు, నాయన అర్జున, నీవు మోక్షం జీవన్ముక్తులుగా నాలాగా ఆత్మ నిష్టలో ఎల్లప్పుడూ ఉండే ఈ వసుదేవ సుత కృష్ణ వాసుదేవ్ ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే దేనికి కలత చెందకుండా భయపడకుండా నా లీల క్రీడగా ఎలాగైతే చేస్తున్నానో నా స్థితిలో నీవు ఉండాలంటే నీవు మొట్టమొదట ఎంతో నిష్ఠతో కర్మయోగం చేయాల్సిందే. తర్వాత నువ్వు పూర్తిగా యోగ్యత సంపాదించినప్పుడు జ్ఞానయోగంలోకి రావాలి అని చెప్పారు. అయితే నీకు అవకాశం ఉన్నది ఏంటి? గృహస్థుగా ఉండాలా, సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలా అనే అవకాశం నీ చేతిలో ఉంది. కానీ ఈ ఆశ్రమము కూడా నీ స్వభావానికి అనుకూలంగా ఉంటే మంచిది. అందువలన అర్జున, నీ స్వభావం నాకు తెలుసు, నీ సంగతి అన్నీ నాకు తెలుసు. నువ్వు నా మిత్రుడు కదా, చిన్నప్పటి నుంచి చూస్తాను. నువ్వు గాంధీవ టంకారం చేస్తూ నేను ప్రపంచంలోని గొప్ప ధనుర్ధారిను అనే కృషి చేసి ఈరోజు ఇంత గొప్ప కీర్తి సంపాదించావు. కాబట్టి నువ్వు ఒక క్షత్రియ వర్ణములో పుట్టావు. జన్మ
నీ స్వభావం కూడా క్షత్రియ ధర్మం. ఎందుకు? రాష్ట్రానికి రాజ్యానికి న్యాయం జరగాలి, అందరికి కూడాను ధర్మబద్ధంగా పాలన ఉండాలి, ఇలాంటి నీకు గుణం ఉన్నది, స్వభావం. కాబట్టి నీ స్వభావం ప్రకారంగా, నీ జన్మ ప్రకారంగా నీవు గృహస్థులోనే ఉండాలి. ఇంక నీవు మెచ్యూరిటీ ఇంక నీకు రాలేదు. కాబట్టి నువ్వు కర్మయోగం చేసి తద్వారా ఎప్పటికైనా సరే జ్ఞానయోగముల ద్వారా ఆశ్రమంలో మారకపో అంటే నువ్వు పూర్తిగా గృహస్థులో ఉండి కూడా కర్మయోగము జ్ఞానయోగము చేసుకోవచ్చు. ఒకవేళ కర్మయోగం చేసి నిష్ట వచ్చిన తర్వాత నేను సన్యాసాశ్రమంలోకి వెళతాను, నీ ఇష్టం, వెళ్ళొచ్చు అని చెప్పారన్నారు. అంటే అర్థం ఏంటి? కర్మయోగం అనేది సాధన, జ్ఞానయోగం అనేది సాధ్యం. చూసారా? సిమెంటు, ఇసుక ఇవన్నీ కూడాను అవి సాధనలు అనమాట, అవి మెటీరియల్. బిల్డింగ్ అనేది సాధ్యము. కూరగాయలు, బియ్యము అన్ని తెచ్చారు, పదార్థములన్నీ అవి సాధనలు. వంట వండిన తర్వాత అది సాధ్యము. ఆ విధంగా రెండింటిని మిక్స్ చేయొద్దు అర్జున అంటే ఆయన ఏం చెప్పాడు? ఆల్రెడీ 2వ అధ్యాయంలో భగవాన్ కృష్ణ స్పష్టంగా చెప్పారు. ఏంటది? యదా తే మోహకలిలం బోధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. 2వ అధ్యాయంలో 52వ శ్లోకం చూస్తే మీకు స్పష్టమవుతుంది. ఏమన్నారు? పూర్తిగా కర్మయోగం ఎప్పుడైతే చేస్తావో, యోగస్థ కురు కర్మ అని చేసినప్పుడు నీలో ఒక వైరాగ్యము చోటు చేసుకుంటుంది. ఎందుకు? ఇదంతా తాత్కాలికమే, క్షణికమే, వస్తున్నాయి పోతున్నాయి, అనిత్యమైన ప్రపంచం కోసము నా జీవితం వ్యర్థం చేసుకుంటున్నాను. నా జీవితంలో శాశ్వతమైనటువంటి ఆ పరమ పదాన్ని పొందాలి అనే వివేకం కలిగి నీకు విరక్తి కలుగుతుంది. అప్పుడేమవుతుంది? శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తథా యోగమవాప్స్యసి. ఆ తర్వాత జ్ఞానయోగములోకి నిష్ఠ సాధించి శ్రవణ మరణ నిధిధ్యాసనముతో ఆత్మస్థితిలో ఉంటావు, స్థిత ప్రజ్ఞుడుగా అని చెప్పారు. అంటే ఏంటి? మొదటిది కర్మయోగ నిష్ఠ, రెండోది జ్ఞానయోగ నిష్ఠ. అందువలన ఈ 2 సాధనలు ఎస్కేప్ అవడానికి లేదు అని స్పష్టం చేశారు. అయితే అర్జునుడికి ఏంటి? ఈ కర్మయోగము జ్ఞానయోగం ఉన్నాయి, కానీ నాకు గృహస్థ కంటే సన్యాసాశ్రమే బాగున్నట్టున్నది కృష్ణ అని ఆయన భ్రమ. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఓకే అర్జున, నీవు గృహస్థాశ్రమం గొప్పదా సన్యాసాశ్రమం గొప్పదా అంటున్నావు కదా, నేను చెప్తాను విను. నా దృష్టిలో గృహస్థాశ్రమే గొప్పది అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కృష్ణ పరమాత్మ. అందుకే మీరు చూడండి, సన్యాసుల దగ్గరికి వెళ్తే మీకు ఏమంటారంటే ఉపనిషత్తులు తీసుకొని చెప్పేస్తారు. అందువలన ఉపనిషత్తులు అన్నింటిలో కూడాను సన్యాసులకే స్థుతి ఉంటుంది ఎక్కువ. ఎందుకు? సన్యాసులు ఎక్కువగా న కర్మ నాన ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వమానసు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ యతయ శుద్ధ సత్వ అని. అంటే ఏంటి? ఉపనిషత్తులన్నిటిలో కూడాను సర్వకర్మలు త్యజించు, అప్పుడే నీ ఆత్మస్థితి వస్తుంది అని చెప్తారు. కానీ ఇక్కడ భగవద్గీత ఏంటి? సమస్త మానవాళికి సంబంధించిన లోక కళ్యాణం కోసం చెప్పే జ్ఞానం ఇది. అంటే ప్రతి ఒక్కరూ కర్మయోగము చేసి జ్ఞానయోగము ద్వారా మోక్షం పొందవచ్చును. ఇంకొకటి ఉన్నది లాభం. గృహస్థాశ్రమం ఎందుకు గొప్పదంటే బ్రహ్మచారి గాని, వానప్రస్థ గాని, సన్యాసి గాని ముగ్గురు కూడా గృహస్థాశ్రమం పైనే ఆధారపడి భిక్ష తీసుకోవాలి. అంటే ఈ సమాజానికి ఒక పిల్లర్స్ అనమాట గృహస్థాశ్రమం, నిజం చెప్పాలంటే. అందువలన ఈ గృహస్థాశ్రమం నుండి మీరు బయటపడినట్లయితే టైం వచ్చినప్పుడు గృహస్థాశ్రమం అనేది మీకు ఒక రాయల్ జీవితాన్ని ఇస్తున్నది. అందువలన
భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ సన్యాసాశ్రమానికి గృహస్థాశ్రమానికి మధ్య ఉన్న తేడాని మీరు పూర్తిగా గమనించాలి. ఏంటి? రెండు ఆశ్రమంలోనూ రెండు సాధనలు ఉంటాయి, చెయ్యాలి. ఏంటి? ఆశ్రమం బట్టి. ఇప్పుడు గృహస్థాశ్రమం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? పంచమహాయజ్ఞాలు అద్భుతంగా చేయగలరు, ఓకే. అయితే అనేకమైనటువంటి పూజలు, పారాయణాలు, ప్రార్థనలు చేస్తారు. కానీ ఈ పూజలు, పారాయణలు, ప్రార్థనలు సన్యాసాశ్రమంకు భిన్నంగా ఉంటాయి. సపోజ్ గృహస్థ ఎవరైనా వచ్చారనుకోండి, మంత్రదీక్ష ఇవ్వండి స్వామి అన్నారనుకోండి, నేనేమంటాను? అమ్మ, మీకు ఇంతవరకు ఏమైనా ఒక ఇష్టమైన ఏమైనా దేవీ దేవత ఉన్నదా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అలాంటి మంత్రం ఇస్తాం, వాళ్ళు జపం చేస్తారు. అదే సన్యాసికి అనుకోండి, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ ఇవ్వలేము. వారికి ఏమి ఇవ్వాలి? ఓంకారం జపం చేస్తారు ఆయన. అందువలన ఆ ఓంకారము లేకపోతే మహావాక్యాలు, శివోహం, అహం బ్రహ్మాస్మి, అలాంటి వాటి మీద వాళ్ళు నిత్యము చింతనలో ఉండాలి. మరి గృహస్థులు విష్ణు సహస్రనామాలు, భగవద్గీత శ్లోకములు పారాయణము, లలిత సహస్రనామ పారాయణము చేస్తారు ఎక్కువగా. మరి సన్యాసి ఏం చేయాలి? సన్యాసి భగవద్గీత చేస్తారు, ఉపనిషత్తులు పారాయణం చేస్తారు. చూసారా, రెండింట్లో తేడా ఉన్నది. రెండు కూడాను కర్మయోగం కింద ఉన్నారు ఆల్రెడీ. అందువలన ఈ రెండింటి సాధనలో తేడాలు ఏంటి? లక్ష్యము కర్మయోగము చెయ్యాలి, అది లక్ష్యం. అందువలన నువ్వు తీర్థయాత్ర చేస్తున్నావా, నువ్వు జపం చేస్తున్నావా, పారాయణం చేస్తున్నావా, యజ్ఞం చేస్తున్నావా, ఏవి చేసినా కర్మయోగం కిందే వస్తాయి. అందువలన ఏ ఆశ్రమ జీవితమైనా తీసుకోండి, కానీ స్వధర్మాన్ని మాత్రము పాటించాలి. స్వధర్మ అనుష్ఠానం చేయడమే కర్మయోగము. నేను చెప్పాను, గుర్తుందా? అంటే మన స్వభావంకు అనుకూలంగా ధర్మాన్ని పాటించడమే స్వధర్మము. మీకు చెప్పాను ఒకసారి, మీ స్వభావం అనుకూలంగా మీరు ఇప్పుడు బయటికి ప్రయాణిస్తున్నారు, అక్కడ రోడ్డు సిగ్నల్ పాటించడం అనేది ధర్మము. చూసారా, స్వభావము ప్లస్ ధర్మము ఈజ్ ఈక్వల్ టు స్వధర్మము, దాన్నే కర్మయోగము అంట. సో ఈ విధంగా మీరు పాటించడం వల్ల ఏమైంది? మీకు ఆశ్రమ జీవితములో మీకు ఎంచుకునే ఛాన్స్ ఉన్నది, కానీ మోక్షం పొందేందుకు ఆ యొక్క సాధనలో మీకు ఎంచుకునే అవకాశం లేదు. ఎందుకు? సాధన అనేది ఫిక్స్. కర్మయోగం చెయ్యాలి, అంతఃకరణ శుద్ధి రావాలి, జ్ఞానయోగం చెయ్యాలి, ఆత్మనిష్టలో ఉండాలి, అదే మోక్షం. అందువలన మనకి గృహస్థాశ్రమంలో తాత్కాలికమైనటువంటి స్వల్పమైనటువంటి భద్రత ఉంటుంది, కానీ అనేక బాధ్యతల వలన టెన్షన్ ఉంటుంది. మరి సన్యాసాశ్రములు ఏంటి? బాధ్యతలు ఏమీ లేవు, ఫ్రీ బర్డ్, స్వేచ్ఛా పక్షి అంటారు. కానీ నీవు చిన్న జ్వరం వచ్చినా అంత ఈశ్వరేచ్ఛ. ఆ రోజు భిక్ష లేకపోయినా ఇది ఏకాదశి కదా ఈరోజు అనే ఒక సంతృప్తితో జీవించాలి సన్యాసి. కాబట్టి రెండింటికి వాటి యొక్క ప్రయోజనములు ఉన్నాయి, వాటి యొక్క లోటుపాట్లు ఉంటాయి. అయితే భగవాన్ ఊరుకున్నారా? ఊరుకోలేదు. 4వ అధ్యాయంలో ఏమన్నారంటే, గృహస్థులు కూడా సన్యాసాసనంలోకి పూర్తిగా వెళ్లకుండా జ్ఞానయోగము చేస్తూ జ్ఞానులుగా, జీవనముక్తులుగా ఉండవచ్చును. అందుకే కర్మ నైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ. జనక మహారాజు, అశ్వపతి కైకేయి, ప్రవాహన జైవిలి, సాక్షాత్ కృష్ణ పరమాత్మ కూడా గృహస్థే. కాబట్టి గృహస్థు జ్ఞానులు అనేక మంది ఉన్నారని చెప్పారు. అయితే 4వ అధ్యాయంలో ఏమన్నారంటే భగవాన్ కృష్ణ, త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. చూసారా, గృహస్థాశ్రంలో ఉన్నప్పటికీ నల్లీదల అంటే
తామరాకు నీటికి బురదకి అంటనట్టు సమాజంలో ఉంటావు, సంసారంలో నువ్వు ఉంటావు, కానీ సంసారము నీలో ఉండకూడదు. బోటు పడవ నీటిలో ఉంటుంది, కానీ నీరు బోటులో ఉండకూడదు అన్నట్లుగా గృహస్థాశ్రం కూడా త్యక్త్వా కర్మఫలా సంగం. నీవు స్వధర్మానుష్ఠానంగా కర్తవ్య కర్మలన్నీ చేస్తున్నావు, కానీ వాటి రిజల్ట్ ఫలితం పైన ఎటువంటి ఆసక్తి లేదు, విడిచిపెట్టేశావు. నిత్యతృప్త, ఏది జరిగినా మన మంచికి, ఈశ్వర ప్రసాదము. ఎందుకు? మీరు చేసే ప్రతి పని కర్మ ఈశ్వరార్పణం అర్చనంగా భావించినప్పుడు పూజ చేస్తే ప్రసాదం ఈశ్వర ప్రసాదమే కదా, దాని రిజల్ట్ అంతా ప్రసాదం అయిపోతుంది. నిరాశ్రయ, మీరు దేనికి కూడాను ఆధారపడి జీవించరు. అంటే మీకు ఉన్నదాంతోనే సంతృప్తి. ఎవరైతే కేవలము పరమాత్మ యందు ఆశ్రయిస్తారో మొదట, తర్వాత పరమాత్మ నా ఆత్మగా ఉన్నాడని తెలుసుకొని ఆత్మ యందే ఆశ్రయం కలిగి ఉండాలి. ఇలా ఉన్న వ్యక్తి కర్మని అభిప్రవృత్తోపి, సకల కర్మలు చేస్తున్నప్పటికీ నైవ కించిత్ కరోతి, అంటే నేను కర్తగా ఏమీ చేయడం లేదు. ఈయన పేరు గృహస్థ జ్ఞాని అంటారు భగవద్గీతలో భగవాన్ కృష్ణ. అయితే గృహస్థాశ్రమం పొగిడారు కదా కృష్ణ, ఓకే, మరి సన్యాసాశ్రమం కూడా పొగుడుతున్నాడు మళ్ళీ వెంటనే. ఏంటి? నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంటే ఇది సన్యాసి జ్ఞాని, 4వ అధ్యాయం 21వ శ్లోకం. ఏంటి? పూర్తిగా ఆశ, మొత్తము ఆసక్తి, మొత్తం పూర్తి ఎటువంటి బెంగ వెతుకు లేకుండా అన్ని విడిచిపెట్టి, అసలు ఎటువంటి కూడబెట్టుకోవడం అనే పద్ధతి ఉండదండి సన్యాసికి. కూడబెట్టుకోవడము రేపటి పనికి వస్తుంది, కామ్మే ఆయేగా కామ్మే ఆయేగా ఐసా నయ్యో సన్యాసికి. అంటే రేపు ఏదో పనికి వస్తుంది, ఇది దేనికైనా పనికి వస్తుందని సన్యాసి దేన్ని కూడబెట్టుకోరు. వస్తుంటది, ఇచ్చేస్తుంటారు. గంగా ప్రవాహం లాగా ఉండాలి సన్యాసి. వస్తుంటది నీరు, అలా పోతుంటది. అందుకే ఎప్పుడు ఇచ్చేవాడికి ఈశ్వరుడు ఇస్తూనే ఉంటాడు. నువ్వు చెయ్యి, పర్వాలేదు చెయ్యి అంటుంటాడు. అందువలన దుర్యోధనుడు అన్ని చక్క పెట్టుకొని కూడబెట్టుకుంటే ఆయనకి ఇస్తున్నటువంటి కర్ణుడు దానం చేస్తూనే ఉండేవాడు. ఎందుకు? ఆయన సంపాదించేది కాదు, అయినప్పటికీ దానం చేసే హృదయం ఉండాలిగా. అందుకే ఆయనకి దానకరుణుడు అన్నారు. అది నిజంగా ఆయన సంపాదన కాకపోయినప్పటికీ ఆయన సామర్థ్యంతో వచ్చింది కాబట్టి ఆయన సంపాదనగానే గుర్తించాలి. ఆ విధంగా అందువలన దానం అనేది చాలా గొప్ప గుణము. అది గృహస్థులకి ఒక కిరీటం లాంటిది. అంటే మొగటం, అంటే దానం అనే మొగటం కలిగిన మహారాజులు అనమాట గృహస్థులు. ఇది మీకు అర్థం. కాబట్టి ఏ ఆశ్రమంలోనికైనా మీరు వెళ్ళండి, కానీ 2 సాధనలు ఏంటి? కర్మయోగము, జ్ఞానయోగము 2 పాటించి మోక్షం పొందండి. ఇది కృష్ణ పరమాత్మ యొక్క అల్టిమేట్ సారాంశంతో కూడినటువంటి ఉపదేశం అన్నమాట. అందువలన ఇప్పుడు ఏమంటున్నారు? ఇంతకీ అర్జునుడు ఇక్కడితో ఆగిపోరండి. ఆయన లోపల నాకు యుద్ధం చేయొద్దని ఆపేస్తే బాగుని కృష్ణ, నేను ఏదో రకంగా హరిద్వార ఋషికి వెళ్ళిపోతాను ఆయన లోపల బలంగా ఉండడం వలన 18 అధ్యాయంకి వెళ్ళినా వదలడి పట్టు, ఉడుం పట్టులా. మళ్ళీ అక్కడే అడుగుతాడు. ఏమడుగుతాడు? సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య సఋషికేశ పృథక్కేశిని శోధన. హే మధుసూదన, హే హరిశోధన, ఏ కేశిని శోధన, నాకు ఈ యొక్క త్యాగము ఈ సన్యాసంకి రెండింటికి మధ్య భేదం చెప్పు. మళ్ళీ అక్కడ కూడా ఇదే పట్టాడు సేమ్ ప్రశ్న. అందువలన కృష్ణ పరమాత్మకి ఎంత ఓపిక అండి. షటప్, గెటప్ అండ్ ఫైట్, నీకు బోధ లేదు ఏమి లేదు చెయ్యి అని అన్నాడు అనుకో కృష్ణ కోపంతో. ఇంకేముంటుంది భగవద్గీత? మనం కోల్పోయే వాళ్ళం. కానీ ఆ అపార దయాసింధు అనాథకే నాథ దీన బంధు తుము శాంత స్వరూప అజ్ఞాన నాశక శరణ సంరక్షక అజ్ఞాన నాశక
శరణ సంరక్షక ఆత్మజ్ఞాన ప్రదాత ఆవో వసుదేవ దర్శన దీజో तुम हो जगत के दाता आओ रामचंद्र दर्शन दीजो तुम हो जगत के दाता అంటే ఆ జగద్గురువు కాబట్టి అనంతమైన ప్రేమ కరుణ కాబట్టి అర్జునుడి మీద ఇప్పుడు కూడాను విసుగు చెందలేదు. మళ్ళీ ఓపిగ్గా ఓకే అర్జున, నీకు ఇంకా సందేహం ఉంటే మళ్ళీ చెప్తాను, డోంట్ వర్రీ, ప్లీజ్ శృణు, శ్రద్ధాభక్తితో ఏకాగ్రంతో విను. ఏంటో వినడము? ఇప్పుడు భగవాన్ అంటున్నాడు. ఇంతకీ అర్జునుడి ప్రశ్న మీకు అర్థమైంది కదా. సన్యాసం కర్మణాం కృష్ణ అంటే ఈ కర్మలన్నీ త్యాగం చేసి సన్యాసాశ్రమం తీసుకుంటే అది శంససి మంచిదని ఒకసారి అన్నా, బాగుందన్నావు. తర్వాత పునః యోగం అంటే కర్మయోగం, గృహస్థాశ్రమం కూడాను భలే భలే గొప్పది అంటున్నావు. రెండు కూడా గొప్పవని పొగుడుతున్నావు. మరి ఏతయోహో ఏకం, ఈ రెండింట్లో ఒక్కటి యత్ శ్రేయ, నాకు శ్రేయస్సు కలిగించేది ఒకవేళ ఉంటే అది నాకు చెప్పు. ఎలా చెప్పాలి? సునిశ్చితం, బాగా ఆలోచించి కంగారు లేకుండా 10 సార్లు, ఒకటికి 10 సార్లు ఆలోచించి కృష్ణ నాకు ఏది గొప్పది చెప్పు అంటున్నా. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారు? నీకు చెప్పానని అనలేదు. ఓకే పూర్ ఫెలో అర్జున, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్, స్టిల్ ఐ విల్ రిపీట్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఓకే లిసన్ మై సన్ అంటున్నాను. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయస్కరావుభౌ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ తయోస్తు కర్మ సన్యాసాత్ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఉత్తమం. అయితే ఇప్పుడు మనము 3వ అధ్యాయం చెప్పాను. మరొకసారి మీ స్పష్టత కోసము చిన్న రిపిటేషన్. ఏంటి? ఈ యొక్క సాధన అనేది 2, ఒకటి కర్మయోగము, 2 జ్ఞానయోగము. కానీ 2 ఎంచుకునేవి కాదు. మొట్టమొదటి కర్మయోగం అందరూ చేయాల్సిందే, తరువాత జ్ఞానయోగంలోకి వెళ్ళాలి. ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాగైతే 10th ఇంటర్మీడియట్ చదవాలో అదేవిధంగా జ్ఞానయోగంలోకి వెళ్ళి మోక్షం పొందాలంటే కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి కావాలి. ఇది మనకి క్లారిటీ. అయితే జీవించే విధానములో మాత్రము తేడా ఉంటుంది. ఎలా? ఒకటి ఏంటి? ఫస్ట్ మీరు
గృహస్థులుగా ఉన్నారనుకోండి, గృహస్థులుగా ఉన్నారు, గృహస్థులుగా ఉండి కర్మయోగం అద్భుతంగా మీరు పాటిస్తున్నారు. కానీ ప్యారలల్గా మీరు ఎలాగైతే ఇప్పుడు ఈ యొక్క జ్ఞానయోగం జ్ఞానయజ్ఞం ఎలాగైతే జరుగుతున్నదో ప్రతిరోజు, అదే విధంగా కర్మయోగము చేస్తూ దానితో పాటే జ్ఞానయోగం కూడా పాటించారనుకోండి, మీరు గృహస్థులు జ్ఞానులుగా ఉండిపోవచ్చు. అంటే మరి నేను ఎప్పుడైనా సన్యాసం తీసుకోవాలి కంపల్సరీ ఉన్నదా? తప్పకుండా అక్కర్లేదు. మీరు సన్యాసాసనంలో ప్రవేశించవచ్చును, లేకుంటే మానేయవచ్చును. అంటే ఏంటి? పూర్తిగా గృహస్థుగా కూడా జ్ఞానిగా ఉండి మోక్షం పొందవచ్చును. ఇది ఒక మార్గం, ఫస్ట్ మార్గం. రెండవ మార్గం ఏంటి? రెండవ మార్గం అంటే ఏంటంటే బ్రహ్మచర్యంగా ఉన్నారు, మీరు శాస్త్రం అధ్యయనం చేశారు, తరువాత గృహస్థులోకి వెళ్ళకుండా, అంటే ఏంటి, డైరెక్ట్గా సన్యాసాశ్రమంలో తీసుకున్నారు. అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక కర్మయోగం కొంత ఉంటుంది, మిగతా అంతా జ్ఞానయోగం చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ రెండో లైఫ్ ఏంటి, జీవన విధానం ఏంటి? బ్రహ్మచర్యం నుండి డైరెక్ట్గా సన్యాసి. అంటే ఏంటి? గృహస్థ అనేది స్కిప్ అయిపోయింది ఇక్కడ. ఇది రెండో జీవనం విధానం. ఇంకొకటి ఉన్నది మూడోది. ఏంటది? మూడోది ఏంటంటే ఫస్ట్ బ్రహ్మచర్యంగా విద్యాభ్యాసం పూర్తి చేయాలి, తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి, అంటే వివాహం ద్వారా, పెళ్లి ద్వారా. తరువాత కర్మయోగం అద్భుతంగా పాటించాలి, అనుష్ఠానం చెయ్యాలి, తద్వారా సన్యాసాశ్రమంలోకి ప్రవేశించాలి. మన వేదము, సర్వ ఋషులు, యోగులు అందరూ పాటించేది, అత్యధికంగా పాటించే మార్గం ఏంటంటే మొదటి బ్రహ్మచర్యగా ఉండడము, గృహస్థులోకి వెళ్ళడము, తర్వాత వానప్రస్థము, సన్యాసి. వానప్రస్థం లేకపోయినా గృహస్థు నుండి సన్యాసి. ఇది అత్యుత్తమమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యం. అయితే మీ పెద్దానికి ఎక్సెప్షన్స్ ఉంటారు, అది మీరు మర్చిపోవద్దు. కొంతమంది ఆ మెచ్యూరిటీ విలువలు, ఆ శక్తి సామర్థ్యము పూర్వజన్మ వాసన నుండి వస్తాయి. కాబట్టి వారు డైరెక్ట్గా బ్రహ్మచర్యం నుండి సన్యాసంలోకి వెళ్ళగలుగుతారు. మరి కొందరు పూర్తి గృహస్థులో ఉంటూ కర్మయోగము, జ్ఞానయోగము రెండు పాటిస్తారు. కాబట్టి ఈ రెండింటికి కూడాను లాభములు ఉన్నాయి, నష్టములు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి లాభ నష్టములు ఉన్నప్పటికీ గృహస్థాశ్రమంకే ఓటు వేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి మీకు ఏమైంది? మీరందరూ గృహస్థులు ఎక్కువ ఉన్నారు, నేనేమో సన్యాసిని ఒక్కడున్నాను. కాబట్టి ఐఆమ్ ఇన్ ఏ మైనారిటీ గవర్నమెంట్, మీరు మంచి మెజారిటీలో ఉన్నారనమాట. అంటే ఎందుకు? భగవద్గీత చెప్పిన కృష్ణ పరమాత్మ పెద్ద గృహస్థ. వింటున్నటువంటి అర్జునుడు కూడా ఆయనే తక్కువ తినలేదండి, ఆయన కూడా ఒక పెద్ద గృహస్థే. తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి జ్ఞాన ఉపదేశము కంపైల్ చేసి మనకు అందించారు ఎవరు? వ్యాస మహర్షి. ఆయన కూడా ఒక గృహస్థ. అంటే గృహస్థ అంటే గృహస్థ ఆశ్రమం నుండి వచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఈ భగవద్గీత సకల మానవాళికి సమ్మతము. అందుకే భగవద్గీత అనేది మొత్తం ఏ సమాజంలోనే సరే, ఎక్కడైనా సరే భగవద్గీత చెప్పగలము. అదే భగవద్గీత ప్లేస్లో స్వామీజీ ముందు మాకు ఉపనిషత్తులు చెప్పి అన్నారు అనుకోండి, మీరందరూ కూడా ఎందుకు ఈ జీవితము గృహస్థ అనే ఒక ఆలోచన మీకు రావచ్చు. ఎందుకు రావచ్చు? అక్కడ ఏమంటారంటే డైరెక్ట్గా సన్యాసులకైనా టార్గెట్ ఉపనిషత్తు. కానీ వేదము యొక్క అన్ని యాంగిల్లో ఆలోచించి గీతా జ్ఞానం వచ్చింది. అందుకే కేవలం ఒక గీతా శాస్త్రం అనేది మొత్తం సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహించేటట్లుగా ఉంటున్నది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.